జిల్లా గన్నేరువరం మండలం కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన అనంతరం తొలిసారి తన స్వంత మండలం గన్నేరువరం ఇచ్చేసిన సందర్భంగా కాసింపేట్ మానసాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గన్నేరువరం మండల కేంద్రానికి చేరుకుని అంబేద్కర్ మరియు వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బాణసంచ కాల్చి శాలువాతో పూల బొకేలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి ఈ సందర్భంగా గన్నేరువరంలో మీడియాతో మాట్లాడుతూ గుండ్లపల్లి నుండి పొత్తూరు డబుల్ రోడ్ గురించి భారతీయ జనతా పార్టీ పెట్టిన 30 రోజుల గడువులో పనులు ప్రారంభం కాకపోతే పోరాటం మరింత తీవ్రతరంగా ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీని బూత్ లెవెల్లో గ్రామ స్థాయిలో కూడా పార్టీని పటిష్టం చేసేసి 2028లో రాబోయే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో రాజ్య స్థాపన కొరకు కృషి చేసిన కొరకు ఇప్పటి నుండే పునాదులు వేసుకుంటూ పార్టీ సూచనల మేరకు నా శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖకు నేను తెలియజేస్తాను. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది కాలం మారిపోతూ ఉంటుంది, వ్యక్తులు మారిపోతూ ఉంటుంది, తరం మారిపోతూ ఉంటుంది. కానీ ఒక సంఘటన ఏదైతే జరిగిందో 1000 మాటలు మాట్లాడినా కూడా ఒక చిత్రం ఏదైతే ఉంటుందో దాని వెనుక ఎన్నో భావాలు ఉంటాయి. మరి అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి వారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఉనర్చి కూడా ఒక చిత్రాన్ని చిత్రీకరించి ఒక సంఘటన చిత్రీకరించి వెలికితీసి ఒక అన్యాయాన్ని వెలికితీసి చేసినటువంటి వారికి కూడా ఈరోజు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. పోతే భారతీయ జనతా పార్టీ ఈ గన్నేరువరం మండలంలో మేము లోగడ అన్ని సర్పంచులు కూడా పోటీ చేస్తాం. రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాబోయే ఎలక్షన్లలో మండల పరిషత్ కానివ్వండి, జిల్లా పరిషత్ కానివ్వండి, కాన్స్టిట్యున్సీలో 2028లో కూడా ఎలక్షన్స్ మేము సదా సిద్ధంగా ఉంటాం. బూత్ లెవెల్లో పార్టీ పటిష్టం చేయడానికి ఎప్పుడు కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు లోగడ మా మాజీ మండల అధ్యక్షుడు ఉన్నారు, ప్లస్ ఇప్పుడు ప్రెసిడెంట్ అధ్యక్షుడు కూడా ఈ యొక్క రోడ్డుకు ఏదైతే ఉన్నదో మేము ధర్నాలు చేయడం జరిగింది, పాదయాత్రలు కూడా చేయడం జరిగింది. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాల నుండి ప్రజల కొరకు పనిచేసేటువంటిది భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అది గ్రామాన రేషన్ బియ్యం కానివ్వండి, ఉజ్వల పథకం కానివ్వనండి, అదేవిధంగా రోడ్లు ఏదైతే ఉన్నదో ఆ రోడ్లకు సంబంధించినటువంటి విషయం కానివ్వనండి, ఎయిర్పోర్ట్లు, రైల్స్, ఇవన్నీ కూడా రైతు బంధు, ప్రధానమంత్రి సమ్మాన్ నిధి, ఇవన్నీ కూడా గ్రామాన ప్రతి వ్యక్తికి పోయేటట్టుగా మేము భారతీయ జనతా పార్టీ ద్వారా ఇంటింటికి వెళ్ళి వివరిస్తాం. అదేవిధంగా దేశ అంతర్గత భద్రత విషయంలో కానివ్వండి, దేశ అవతలి విషయంలో కానివ్వండి, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషిని మేము ప్రజలకు వివరిస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకు ముఖ్యంగా మన మండలంలో ఏదైనా సమస్య ఉంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా నేను నా వంతుకు కృషిగా తప్పకుండా మేము నిలబడతాం. ఈ రోడ్ ఏదైతే ఉన్నదో నిన్ననే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టుగా నేను చూసినాను. వారు అధికారంలో ఉండి నేను కూడా నిరాహార దీక్ష సైతం నేనున్నాను. వారు నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం లేదు, తప్పకుండా పని చేయాలని మేము డిమాండ్ చేస్తాను. భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ మండల అధ్యక్షుడు నిఖిల్ గారి ఆధ్వర్యంలో మొన్న మేము ధర్నా కూడా చేయడం జరిగింది. ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. 30 రోజులలో కూడా మీరు ఇది నిర్మాణం చేయకపోతే ఎంతోమంది ఇక్కడ పోయేటోళ్ళు వ్యయప్రసాలు ఎదుగుతున్నారు, పోయే వాళ్ళకు నడుములు ఇరుగుతూ ఉన్నాయి, విద్యార్థులకు గాయాలు అవుతున్నాయి, పండ్లు ఖరాబ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము గౌరవ ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తాము, మీరు తప్పకుండా ఇది పూర్తి చేయాలి. లేని ఏడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంకా ఉధృతమైనటువంటి ధర్నాలు కానివ్వండి, దీని మీద మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. ఇదేవిధంగా ఈ గన్నేరువరం మండలం ఈరోజు నాకు ఆహ్వానించి ఈ సత్కారం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం.